అంటే కమల్ హాసన్ మించిన యాక్టింగ్లు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా కూడా అని మాట్లాడుతుండే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు పుడతారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలలు పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే, సుమా మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే. గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటే కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. గట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఏమాయ్ పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మంది చచ్చిపోయాడు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇవా మాటలు. ఇంకా ఎంత దిగజారి మాటలు అంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు. ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకొని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమన్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేయడం వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు.